హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 65వ ప్రజెంటేషన్. మోడర్న్ రోమ్ సెకండ్ పార్ట్, నవీన రోమా రెండవ భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, ప్రవచన వాక్యములను మేము చదువుకోవటం, వాటిని అర్థం చేసుకోవటం, వాటి ద్వారా కృపకాలం యొక్క ముగింపునకు ఎంత సమీపంలో ఉన్నామో అర్థం చేసుకోవటము, ఇది మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము. దీనిని మేము ఇతరులకు బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి. మీ మహిమ కొరకు ఈ అంత్యకాల సత్యములను బోధిస్తూ ఉండగా సమస్తము మీ యొక్క మహిమ కొరకు జరిగించుకోనమని వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినిచిన మీ ప్రజలందరికీ మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘంలో కొన్ని విభేదాలు వస్తాయి. వాక్యము విషయంలో, సిద్ధాంతాల విషయంలో కాంట్రవర్సీస్. దేవుడు ఈ విభేదాలను, కాంట్రవర్సీస్ని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకనంటే సంఘంలో డాక్ట్రినల్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు దేవుని ప్రజలు వాక్యాన్ని మరింత ఎక్కువగా పరిశీలన చేస్తారు. గొప్ప గొప్ప సత్యాలన్నీ కూడా ఈ విధంగానే వెలుగులోనికి వచ్చాయి. అందుచేత దేవుడు డాక్ట్రినల్ కాంట్రవర్సీస్ని, వాక్యాన్ని పరిశీలించడానికి, గొప్ప సత్యాలని కనుగొనడానికి దేవుడు దానిని అనుమతిస్తాడు. ఈ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు రెండు భాగాలు ఉంటారు. ఒకరు సత్యం వైపు ఉంటారు, మరొకరు అసత్యం వైపు ఉంటారు. సత్యము నమ్మిన వారికి అది పునాది అవుతుంది, అసత్యమును నమ్మిన వారికి కూడా అదే పునాది అవుతుంది. సింపుల్గా అర్థం కావాలనంటే, విశ్రాంతి దినము శనివారము అది ఒక సంఘమునకు పునాది, ఇంకొక సంఘమునకు మొదటి రోజు ఆరాధన పునాది, ఫౌండేషన్. సో కనుక కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఒక సమూహము వారు నిజమైన పునాది పైన కడతారు ఆధ్యాత్మిక జీవితాన్ని, మరొకరు నకిలీ పునాది పైన వారు కడతారు. ఈ విధంగా ఈ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు సత్యంలోని కొంతమంది, అసత్యంలోని కొంతమంది నడుస్తారు. ఈ అసత్యమును నమ్మటము మనిషిని పతనమునకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు వారు దీన్ని అలాగే చెప్తున్నారు. ఇసుక పైన కట్టుకునే గృహము, బండపైన కట్టే గృహము. ఇసుక మీద కట్టిన ఈ గృహము అది పతనం అయిపోతుంది, కానీ బండ మీద కట్టిన ఆ గృహము అది తుఫాను వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా అది లెగుస్తుంది. మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ విభేదంలో, ఈ కాంట్రవర్సీస్లో చాలామంది మనుషులకి ఎర్రర్, ఫాల్స్, అది ఫౌండేషన్గా మారుతుంది. ఈ విధంగా దేవుని సంఘమునకు కూడా దేవుడు ఒక పునాదిని ఇచ్చాడు. ఆ పునాదిలో నుండి మనుషులు తొలగిపోయి ఒక నకిలీ పునాదును కట్టడము ప్రారంభించారు. ఈ విధంగా రాంగ్ ఫౌండేషన్ మీద కట్టడము అనేది దేవుని సంఘమునకు 1863లో ప్రారంభమైంది. ఈ విధంగా ఈ రాంగ్ ఫౌండేషన్ ప్రారంభమైనప్పుడు అది 1843, 1850 చార్ట్స్ను తృణీకరించడానికి అది కారణము అయింది. అందుచేత దేవుడు మరల ఆయన ప్రజలను నిజమైన పునాదికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ విధంగా నిజమైన పునాదికి రమ్మని పిలవటము 2001లో ప్రారంభము అయింది. ఎవరైతే ఈ పిలుపును అంగీకరిస్తారో ఇది
వారి జీవితంలో ఉజ్జీవమునకు సూచన. పురాతన మార్గమునకు రావటము దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ రివైవల్. సో కనుక ఎవరైతే ఈ పునాదికి వస్తున్నారో వారి జీవితంలో రివైవల్ ప్రారంభము అయింది. ఇప్పుడు ఉన్న కాంట్రవర్సీ ఏమిటంటే రోమాని గుర్తించడంలో మనుషులు విఫలమవుతూ ఉన్నారు. ఇది మొదటి నుంచి జరుగుతుంది, అనగా మిల్లర్ రైట్ కాలం నుండి ఇది జరుగుతుంది. ఆ రోమ్ అనేది కాంట్రవర్సీ. దానియేలు 11వ అధ్యాయము 14వ వాక్యంలో బందిపోటు దొంగలు అని మనం చదువుతాం. అది వాళ్ళు ఎవరంటే రోమ్. కానీ మిల్లర్ టైంలో వాళ్ళు ఏమని చెప్పారంటే అది రోమ్ కాదు, యాంటియోకస్ ఎపిఫెనెస్ అనగా గ్రీస్. కాంట్రవర్సీ, కానీ అది వాస్తవము కాదు. దానియేలు 11వ అధ్యాయం 36వ వాక్యంలో మరలా అక్కడ మేము రోమ్ చూస్తాము. అయితే ఆ రోమ్ని ఏమని అంటారంటే అది రోమ్ కాదు, అది ఏథియిస్టిక్ ఫ్రాన్స్. మరలా దేవుని ప్రజలు ఆ రోమ్ను అర్థం చేసుకోవడంలో మళ్ళా విఫలమయ్యారు. సో దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో మరలా మనం రోమ్ను చూస్తాము. అయితే దాన్ని రోము కాకుండా టర్కీ అని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము కూడా మోడర్న్ రోమ్ పైన కాంట్రవర్సీ ఉంది. సో దీని గురించి ఎక్కువగా నేను డీటెయిల్గా చెప్పను. ఎవరికైనా ఒక సందేహాలు ఉంటే దీని గురించి మనం డిస్కస్ చేయొచ్చు, కానీ దీని గురించి కొంచెం మాత్రమే మాట్లాడతాను. సో ఇప్పుడు మోడర్న్ కాంట్రవర్సీ ఏమిటంటే ఆ రోమ్ ఏమిటి అని అంటే అమెరికా అని చెప్తున్నారు. మోడర్న్ రోమ్ ఈజ్ అమెరికా. సో యాక్చువల్గా మోడర్న్ రోమ్ అనే మాట బైబిల్లో కానీ ప్రవచన సారంలో కానీ లేదు. ఫ్యూచర్ ఫర్ అమెరికా ఈ వర్డ్ ఇన్వెంట్ చేశారు. సో దీని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఎఫ్ఎఫ్ఏ ఏమనంటుందంటే దిస్ ఈజ్ పాపసీ, కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇది అమెరికా అని చెప్తున్నారు. ఎందుకు మోడర్న్ రోమ్ అమెరికా అని చెప్తున్నారు? దానికి కారణం ఏమిటనంటే రోమారాజ్యము క్రీస్తు శకము 321 సంవత్సరంలో ఆదివారం చట్టము చేసింది. అదేవిధంగా 538 సంవత్సరంలో పేపల్ రోమ్ కూడా ఆదివారం చట్టము చేసింది. కనుక రోమ్ ఆదివారం చట్టం చేసింది కనుక అమెరికా కూడా ఆదివారం చట్టం చేస్తుంది. అందుచేత అమెరికా రోమ్ అని నమ్ముతున్నారు. అమెరికా మరలా అది హింసిస్తుంది. 13వ అధ్యాయం ప్రకటనలో చూస్తే ప్యాప్సీ కొరకు పనిచేస్తూ ఎవరైతే ఆరాధన చేయరో మృగానికి ప్యాప్సీ హింసిస్తుంది. సో కనుక అమెరికా హింసిస్తుంది కనుక దీన్ని మోడర్న్ రోమ్ అని పిలుస్తున్నారు. సో అమెరికా మోడర్న్ రోమ్ ప్యాపసీని అది అధికారం ఇస్తుంది. దానికి చావు దెబ్బ మానిపోయేలాగా చేస్తుంది. కానీ అమెరికా మోడర్న్ రోమ్ కాదు, మోడర్న్ రోమ్ ప్యాపసీ. అయితే పేగన్ రోమ్ అది సుప్రీంగా 360 సంవత్సరాలు పరిపాలన చేసింది. పేపల్ రోమ్ 1260 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఈ విధంగా అమెరికా పరిపాలన చేస్తుందని వాక్యంలో లేదు. సో కనుక మోడర్న్ రోమ్ ఈజ్ పాపసీ, నాట్ అమెరికా. అయితే ఇప్పుడు అడ్వెంటిజంలో ఉన్న ఆ రోమ్ పైన ఉన్న కాంట్రవర్సీ ఏమిటంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాము అనుదినము డైలీ అంటే పేగనిజం, పేగన్ రోమ్. ఇంకా చెప్పాలంటే పేగన్ రోమ్, పేగనిజం. కానీ అడ్వెంటిజంలో ఇప్పుడు ఈ డైలీ అనుదినము అనే దాన్ని యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో చేసే పరిచర్య అని చెప్తున్నారు. ఇది కాంట్రవర్సీ. సో అడ్వెంటిజంలో గ్రేట్ కాంట్రవర్సీ నౌ. సో ఒక భాగం ఏమిటో అనుదినం అంటే పేగన్ రోమ్, మరొకరు యేసుక్రీస్తు వారి పరిచర్య పరలోకం యొక్క దేవాలయంలో లేకపోతే గుడారంలో. యూదులు క్షమించరాని పాపం చేశారు. అదేమిటంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించడము. క్రైస్తవులు వారు కూడా క్షమించరాని పాపం చేస్తున్నారు. అదేంటంటే ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం. ఇప్పుడు అడ్వెంటిజం కూడా
క్షమించరాని పాపం చేస్తారు. అదేమిటంటే అనుదినమును యేసుక్రీస్తు వారి పరిచర్య అనుకో. అంటే అనుదినం అంటే ఇంకొక మాటలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. సో గమనించాలి దీన్ని. పేగనిజం అంటే సైటానిక్ రూల్. కానీ ఆ సైటానిక్ పవర్ని ఏం పవర్ అంటున్నారు? క్రైస్ట్ అంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ ది కాంట్రవర్సీ. సో అన్పార్డనబుల్ సిన్, Desire of Ages, page 324. In rejecting Christ, the Jewish people committed the unpardonable sin. And by refusing the invitation of mercy, we may commit the same error. We offer insult to the Prince of Life and put him to shame before the synagogue of Satan and before the heavenly universe when we refuse to listen to his delegated messengers. దేవుడు నిర్ణయించిన ఎన్నుకున్న ఆయన సేవకులు ఇచ్చే వర్తమానమును తృణీకరించడము అది అన్పార్డనబుల్ సిన్. యూదులకి క్రీస్తు వారిని తృణీకరించడము. ఇప్పుడు మనకి దేవుడు ఆయన యొక్క ఎన్నుకున్న సేవకులను పంపిస్తున్నాడు, ఆయనతో వర్తమానము పంపిస్తున్నాడు. ఈ వర్తమానమును తృణీకరించడము అది యూదులు ఏ విధంగా అయితే పొరపాటు చేశారో అదేవిధంగా వీళ్ళు కూడా చేస్తున్నారు. సో కనుక దీనిలో మనము ఆయన యొక్క సేవకుల ద్వారా ఇచ్చిన వర్తమానము ఏమిటి అని అంటే ఆయన సేవకులు ఎవరో విలియం మిల్లర్. డైలీ అనేది పేగనిజం అని ఆయన గుర్తించారు. సో బైబిల్లో దాదాపుగా 105 సార్లు పేగనిజం అని ఉంది, డైలీ అని ఉంది, అనుదినం అని ఉంది. అన్ని సందర్భాల్లో అది ఒక మీనింగ్ వస్తే దానియేలు గ్రంథంలో ఒక భావం వస్తుంది. కానీ దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన క్యాజువల్గా తీసుకోవద్దని, దీనిలో ఏదో ఉంది, డైలీ అంటే దీని భావం వేరు అని పరిశుద్ధాత్మని ఆయన ప్రేరేపించాడు. సో కనుక దాన్ని చదవటం ప్రారంభించాడు, బైబిల్ అంతా చదువుతూ వస్తున్నాడు. సో ఎక్కడ దీనికి సమాధానం దొరకట్లేదు. ఈ అనుదినము అంటే ఏమిటి అనేది ఆయనకి తెలియటం లేదు. సో ఆఖరికి అనుదినాన్ని గుర్తించడానికి ఆయన ఎక్కడికి వస్తాడు? 2వ తెస్సలోనికైకి 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అనుదినము అంటే ఏమిటో అప్పుడు అతనికి అర్థమవుతుంది. అనుదినం అంటే ఇది ప్యాగనిజం అని అతను అన్యమతత్వం అని గ్రహించాడు. సో కనుక ఈ యొక్క సత్యాన్ని తృణీకరిస్తే ఏమి జరుగుతుందో మిసెస్ వైట్కి దేవుడు తెలియజేశాడు. రివ్యూ అండ్ హెరల్డ్ November 1, 1850. Then I saw in relation to the daily that the word sacrifice was supplied by man's wisdom and does not belong to the text, and that the Lord gave the correct view of it to those who gave the judgment our cry. When union existed before 1844, nearly all were united on the correct view of the daily. But since 1844, in the confusion, other views have been embraced, and darkness and confusion has followed. 1844కు మునుపు ఎవరైతే తీర్పు గురించి వర్తమానం తెలియచేశారో వారందరికీ ఈ అనుదినము అనే దానిపైన కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. అయితే 1844 తరువాత వేరే ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం ప్రారంభించారు. దీన్ని వేరేగా అర్థం చేసుకోవడం దీన్ని ప్రారంభించారు. సో కనుక అనుదినము అనే దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే సంగమనకు ఏం జరుగుద్దని చెప్పారు? డార్క్నెస్ అండ్ కన్ఫ్యూజన్. అంటే ఈ అనుదినము అనేది ఈ యొక్క సత్యము చాలా ప్రాముఖ్యమైనది. సో దీన్ని అపార్థం చేసుకుంటే సంఘంలోనికి చీకటి గందరగోళము వస్తుంది. అది వచ్చిందండి దీనివల్ల. ఎందుచేతనంటే నీవు పేగనిజం తీసుకుని ఫాల్స్ క్రైస్ట్ని తీసుకుని క్రైస్ట్ అంటే మరి చీకటి రాకపోతే ఏమొస్తుందండి? ఓకే, సో కనుక దీనికి సొల్యూషన్ అనుదినము అనేదానికి సొల్యూషన్ ఎక్కడ కనుక్కున్నాడు? విలియం మిల్లరు 2వ తెస్సలోనిక. దీని గురించి మిసెస్ వైట్ మాట్లాడుతూ ఈ యొక్క వాక్యము ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు వర్తిస్తుందో దీని గురించి రాస్తున్నారు. దీనిలో ఉన్న దీని అనుదినాన్ని అపార్థం చేసుకుంటే ఏమి జరుగుతుందో మిసెస్ వైట్ దీనిలో రాస్తున్నారు. 2వ తెస్సలోనికకు 2వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చదువుదాం.
నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 11వ వాక్యం అన్నాడు, ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటగా అని చెప్పి 12వ వాక్యంలో అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ఏ ప్రిన్సిపల్ విన్నారు ఎప్పుడన్నా? కాజ్ అండ్ ఎఫెక్ట్. అబద్ధము అది కాజ్, దాని ఎఫెక్ట్ ఏమిటంటే మోసము. కాజ్ అండ్ ఎఫెక్ట్. అబద్ధాన్ని నమ్మితే దాని తర్వాత వచ్చే పర్యవసానం ఏమిటంటే మోసము. దీనిలో చెప్తున్నాడు అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధాన్ని నమ్మితే కనుక ఆ మనిషి మోసపోతాడు. దీన్ని డెల్యూషన్ లేకపోతే స్ట్రాంగ్ డెల్యూషన్. సో ఈ వాక్యము మిసెస్ వైట్ మాట్లాడుతూ ఇది ఎక్కడికి సంబంధించింది, ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నారు దీన్ని? ఎర్లీ రైటింగ్స్ పేజ్ 46. Looking down to the last days, the same infinite power declares concerning those who received not the love of the truth, that they might be saved. 2:9. Okay, 2 Thessalonians. For this cause God shall send them strong delusion. 2వ వాక్యము 2వ అధ్యాయం 12వ వాక్యము. సో కనుక సత్యమును నమ్మకపోతే దేవుడు అబద్ధాన్ని నమ్మితే వారికి ఏం పంపిస్తాడంట? స్ట్రాంగ్ డెల్యూషన్, మోసాన్ని పంపిస్తాడు. దట్ దే షుడ్ బిలీవ్ ఏ లై, దట్ దే ఆల్ మైట్ బి డామ్డ్ హూ బిలీవ్డ్ నాట్ ద ట్రూత్ బట్ హ్యాడ్ ప్లెజర్ ఇన్ అన్రైచియస్నెస్ యాజ్ దే రిజెక్ట్ ద టీచింగ్స్ ఆఫ్ హిస్ వర్డ్. God withdraws his spirit and leaves them to the deceptions which they love. అబద్ధమును నమ్మటం వలన వారికి మోసం వస్తుందని చెప్పారు. అబద్ధం అనేది కాజ్, మోసపోవటం అనేది ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కనుక అబద్ధం నమ్మినప్పుడు వారికి మోసం వస్తుంది. ఏ విధంగా మోసపోతున్నారు వాళ్ళు? ఈ స్టేట్మెంట్ చెప్పారు. ఏమన్నారు? గాడ్ విత్డ్రాస్ హిస్ స్పిరిట్. ఆ మోసం ఏమిటంటే, స్ట్రాంగ్ డెల్యూషన్ ఏమిటంటే వారు పరిశుద్ధాత్మని కోల్పోతారు. ఇది స్ట్రాంగ్ డెల్యూషన్. పరిశుద్ధాత్మని పోగొట్టుకుంటారు. అసత్యమును మనిషి నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మనిషి మోసపోతున్నాడు. ఆ మోసం ఏమిటంటే పరిశుద్ధాత్మని అతను పోగొట్టుకుంటాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు? సౌలు. పాత నిబంధన గ్రంథంలో సౌలు ఆయన పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. స్ట్రాంగ్ డెల్యూషన్. పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే ఎవరు వస్తారు? దురాత్మ వస్తుంది. సో స్ట్రాంగ్ డెల్యూషన్ ఏమిటంటే పరిశుద్ధాత్మను కోల్పోతావు నువ్వు, దాని ప్లేస్లో, పరిశుద్ధాత్మ ప్లేస్లో దురాత్మ వస్తుంది. దిస్ ఇస్ స్ట్రాంగ్ డెల్యూషన్. సత్యమును తృణీకరించడం వలన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, ఆ స్థానంలో దురాత్మ. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా ఆత్మను సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు, దురాత్మ. దిస్ ఈజ్ స్ట్రాంగ్ డెల్యూషన్. అంటే ఒక సత్యమును తృణీకరించడం వలన ఏం జరుగుతుందో దీనిలో చెప్పాడు. సో అంటే రివ్యూ అండ్ హెరాల్డ్, April 21, 1891. The latter rain is to fall upon the people of God. A mighty angel is to come down from heaven, and the whole earth is to be lightened with his glory. ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూస్తే పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చాడు. ప్రకటన 18వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల మీదకి రావడం ప్రారంభించింది. స్ప్రింక్లింగ్ 2001వ సంవత్సరంలో. అనగా 2001వ సంవత్సరం నుండి ఏమి ప్రారంభమైందనంటే ఒక గుంపు వారు పరిశుద్ధాత్మను పొందుతున్నారు, ఇంకొక గుంపు వారు గొప్ప మోసమును పొందుతున్నారు.
అది ఎప్పుడు ప్రారంభమైంది? స్ట్రాంగ్ డెల్యూషన్ 2001లో ప్రారంభమైంది. సో అంటే అనుదినము అనుదినం మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, సత్యాన్ని తృణీకరించడం వల్ల దానివల్ల వచ్చే పర్యవసానం ఏమిటంటే పరిశుద్ధాత్మను కోల్పోవటం అండి. సో కనుక ఖచ్చితంగా 2001లో పరిశుద్ధాత్మను దేవుడిని పంపిస్తే అడ్వెంటిజంలో ఒక గుంపు దీన్ని పొందుతున్నారు, ఇంకొక గుంపు గొప్ప మోసమును పొందుతున్నారు. సో 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము ఉన్న ఈ వాక్యాలు అవి ఎంచకాలంలో ఎవరికి వర్తిస్తాయి తెలుసండి? మనకే వర్తిస్తాయి. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 249 and 250. One who sees beneath the surface, who reads the hearts of all men, says of those who have had great light. గొప్ప వెలుగు ఉన్నవారు ఎవరు? మనమే. వాళ్ళకి ఏమవుతుంది? I also will choose their delusion and will bring their fears upon them. Because when I called, none did answer. When I spake, they did not hear. But they did evil before mine eyes, and chose that in which I delighted not. God shall send them strong delusion. ఎవరు పంపిస్తారు స్ట్రాంగ్ డెల్యూషన్? బలమైన ఇది గొప్ప మోసము. ఎవరికైతే గొప్ప వెలుగు ఉందో వారికి ఈ యొక్క గొప్ప మోసము వస్తుంది. That they should believe a lie because they receive not the love of the truth, that they might be saved, but had pleasure in unrighteousness. Isaiah 66:3-4, 2 Thessalonians 2:11, 10 and 12. సో కనుక ఈ గొప్ప మోసము అంత్యకాలంలో ఎవరికి వస్తుందండి? అబద్ధం నమ్మిన వారికి వస్తుంది. దట్ ఈస్ కాజ్, ఎఫెక్ట్, మోసము వస్తుంది. స్ట్రాంగ్ డెల్యూషన్. దేవుని ప్రజలుగా పిలబడుతున్నారు. తర్వాత స్టేట్మెంట్ కంటిన్యూ చేస్తుంది. ద హెవెన్లీ టీచర్ ఎంక్వైర్డ్ వాట్ స్ట్రాంగర్ డెల్యూషన్ కెన్ బిగైల్ ద మైండ్ దెన్ ద ప్రిటెన్స్ that you are building on the right foundation and that God accepts your works, when in reality you are working out many things according to worldly policy and are sinning against Jehovah. దీన్ని ఏమన్నారు? What stronger delusion can beguile the mind? Then the pretense that you are building on the right foundation. గొప్ప మోసం దీనికంటే ఇంకేముంది అన్నారు. ఏంటో మోసము? వారు పునాది అబద్ధపు పునాది మీద కట్టుకుంటున్నారు. వాళ్ళు కట్టుకుంటూ వాళ్ళు అదొక ప్రిటెన్స్ అనమాట, నటించడం. సో కనుక వాళ్ళు కట్టేది ఫాల్స్ ఫౌండేషన్ మీద కడుతున్నారు వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రైట్ ఫౌండేషన్ మీద కడతాం అనుకోండి. ఇంతకంటే గొప్ప మోసం ఏముంది అని అనుకుంటున్నారు. సో కనుక దేవుడు మనకి పునాది సత్యాలు ఇచ్చాడు, వాటిపైన మనం కట్టాలి. వాటిని తీసేసి వేరే వాటి పైన మనం కడతా ఉంటే ఇంతకంటే గొప్ప మోసము ఏముందని ఆవిడ అన్నారు. నెక్స్ట్, ఓ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిసెప్షన్, ఏ ఫ్యాసినేటింగ్ డెల్యూషన్ that takes possession of mind when men who have once known the truth mistake the form of godliness for the spirit and power thereof, when they suppose that they are rich and increased with goods and in need of nothing, while in reality they are in need of everything. So wrong foundation మీద కట్టుకునేవారు వారికి ఏమీ లేదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ ఉన్నాయనుకుంటారంట. సో లౌడిషియన్ కండిషన్ ఏమిటంటే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సో అంతా కూడా బాగున్నప్పుడు అంతా బాగుంది అనుకోవటము అది లౌదికీయ యొక్క స్థితి. సో మనం ఏ స్థితిలో ఉన్నామని ప్రవచన సారం చెప్తుంది. వేర్ ఇన్ ద లౌడిషియన్ కండిషన్, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ వి థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సో దేనిపైన కడుతున్నామో రాంగ్ ఫౌండేషన్ మీద కడుతున్నాము. ఇంతకంటే గొప్ప మోసం లేదని చెప్తున్నారు. ఓకే,
Statement continues. Unless there is a thorough repentance, unless men humble their hearts by confession and receive the truth as it is in Jesus, they will never enter heaven. వారు కనుక గొప్ప వెలుగు ఉందని చెప్పుకునే ప్రజలు వారు రాంగ్ ఫౌండేషన్ మీద వారు కడుతున్నారు. వారు పశ్చాత్తాపడకపోతే, వారి తప్పును వారు ఒప్పుకోకపోతే వారు పరలోకము చేరరు. ఈ గొప్ప మోసము దేవుని ప్రజలకు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2001. Strong delusion comes during the outpouring of latter rain. Sprinkling of latter rain. Not outpouring, sprinkling of latter rain. కడవరి వర్షము చిలకరింపు ప్రారంభమైనప్పుడు, తప్పుడు పునాది పైన కట్టడం ప్రారంభమవుతుంది. అక్కడ మోసము మొదలవుతుంది. అనుదినము అనే ఈ సత్యమును తృణీకరించటము అది గొప్ప మోసమునకు నడిపిస్తుంది. అనుదినము అని అంటే పేగనిజం, పేగన్ రోమ్. కానీ దేవుని ప్రజలు ఈ అనుదినం అనే దాన్ని క్రీస్తుకు వారు అన్వయిస్తున్నారు. అనగా ఇంకొక మాటలో అబద్ధపు క్రీస్తును వారు ఏమని పిలుస్తున్నారంటే క్రీస్తును వారు పిలుస్తున్నారు. అనుదినము అనే దాన్ని యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో చేసే పరిచర్య అని అంటే, సో అల్టిమేట్ డిసెప్షన్ ఏమిటనంటే మత్తయి సువార్త 24వ వచనము, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచెదరు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. ఎప్పుడు వస్తారు అబద్ధ క్రీస్తులు? సండే కమ్స్. అబద్ధ క్రీస్తులు వచ్చినప్పుడు ఈ అబద్ధ క్రీస్తుని నిజమైన క్రీస్తు అనుకుంటారు. ఎవరు? దేవుని ప్రజలు అనుకుంటారు. ఇలాగా ఎవరు అనుకుంటారు అబద్ధ క్రీస్తును క్రీస్తు అని? ఎవరైతే అనుదినం అనే దాన్ని, దట్ ఈస్ ఫాల్స్ క్రైస్ట్. ఎవరైతే క్రైస్ట్ యేసు క్రీస్తు వారని చెప్తున్నారో వాళ్ళు ఆదివారం చట్టం వచ్చినప్పుడు అపవాది యేసు క్రీస్తు వారి యొక్క రూపంలో వస్తాడు. యేసు క్రీస్తు వారి వాళ్ళు వస్తాడు. వచ్చినప్పుడు ఈజ్ ఫాల్స్ క్రైస్ట్. ఆ ఫాల్స్ క్రైస్ట్ చూసి ఏమంటారంటే ఈజ్ క్రైస్ట్ అంటారు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ డెలిగేషన్ దేవుని ప్రజలకు. అనుదినము అనేది షాడో, అది ఒక నీడ. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి పరిచర్య అని చెప్తున్నారు. దాని సబ్స్టెన్స్ ఆదివారం చట్టం వచ్చినప్పుడు నిజంగానే అబద్ధపు క్రీస్తు వస్తే అతను క్రీస్తు అని నమ్ముతారు. దట్ ఈజ్ సబ్స్టెన్స్. డైలీ అనేది, అనుదినం అనేది అది షాడో నవ్. ఆ షాడోని నమ్మేమంటే ఇప్పుడు తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు నిజమైన క్రీస్తు అని మీరు అనుకుంటారు. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్, పేజ్ 409. బిఫోర్ ఐ రీడ్ ది స్టేట్మెంట్ ఐ వాంట్ టు సే సంథింగ్. అనుదినము గురించి వివరించిన తర్వాత, ఇది పేగనిజం, పేగన్ రోమ్ అని వివరించిన తర్వాత, ఆల్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఏమంటారు తెలుసండి? అనుదినం అనేది ఇప్పుడు అది పేగనిజము, క్రైస్తవ రెండు అని చెప్తారు. ఈ రెండింటికి వర్తిస్తుంది ఈ సింబలు. ఇది సేటనిక్ సింబల్ డైలీ అనేది. అది యేసుక్రీస్తు వరకు వర్తిస్తుంది, అదేవిధంగా పేగన్ రోమ్ కూడా వర్తిస్తుందని ఆర్గ్యుమెంట్. సో దాని గురించి మిసెస్ వైట్ ఏమన్నారంటే, టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్, page 409. Unsanctified ministers are arraying themselves against God. They are praising Christ and the God of this world in the same breath. While professedly they receive Christ, they embrace Barabbas. Unsanctified ministers వారి నోటితో ఇద్దరిని ఒకేసారి పొగుడతారంట. యేసుక్రీస్తు వారిని పొగుడతారు, ఈ లోకంలో ఉన్న దేవతను కూడా వారు
పొగుడతారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నామని చెప్పి వారిని ఎవరిని అంగీకరిస్తారు? బరబ్బాస్. బరబ్బాస్ అంటే అర్థం ఏంటి? బర్ అంటే సన్, అబ్బా అంటే ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్. బరబ్బా ఈజ్ ఎవరో? ఫాల్స్ క్రైస్ట్. సో కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము క్రీస్తు వారిని అంగీకరిస్తున్నామని చెప్తూ వారు బరబ్బాని అంగీకరిస్తారు. స్ట్రాంగ్ డెల్యూషన్. Testimonies for the Church, Volume 5, page 76. Many of those who have had great light, great opportunities, and every spiritual advantage praise Christ and the world with the same breath. సో ఇద్దరిని ఒకే ఊపిరితో వాళ్ళు పొగుడుతారు. సత్యం వచ్చినప్పుడు అది సత్యము సో క్లియర్, ఎవిడెన్స్ ఈజ్ గ్రేట్, ఇక దాన్ని డినై చేయలేరు. అటువంటి సందర్భంలో ఏం చేస్తున్నారనంటే సో ఫాల్స్ అండ్ ట్రూత్ రెండు యాక్సెప్ట్ చేస్తారంట. సో శాబత్ గురించి చెప్పినప్పుడు దాన్ని అంగీకరించిన ప్రజలు ఇక నుంచి మేము 2 రోజులు ఆరాధన చేస్తామండి అంటారు. సో యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ది ట్రూత్. ఎవరికైతే వాక్యమందు ప్రేమ ఉందో, ఎవరైతే వెలుగులో నడుస్తున్నారో వాళ్ళని యెషయా ఎన్సైన్ అని పిలుస్తున్నాడు, ధ్వజము అని పిలుస్తున్నాడు. 2001 సంవత్సరంలో దేవుని యొక్క వర్తమానం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించిన వారు ధ్వజముగా వారు గుర్తించబడుతున్నారు. దానియేలు ఆయన 144,000 మందికి సూచనగా ఉన్నాడు. దానియేలుకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు. ఆ దర్శనాలు చూసినప్పుడు ఆయన క్రీస్తు క్యారెక్టర్లోనికి ఆయన మార్చబడ్డాడు. ప్రాఫెసీస్ ఇచ్చినప్పుడు దానియేలు యేసుక్రీస్తు క్యారెక్టర్లోనికి ఆయన మార్చబడ్డాడు. దానియేలు ఎవరికి సూచనగా ఉన్నాడో? 144,000 మందికి సూచనగా ఉన్నాడు. దానియేలు ఏ విధంగా ఆ విజన్స్ ఆయన పొంది క్రీస్తు స్వభావానికి మార్చబడ్డాడు? 144 ప్రవచనాల ద్వారా వారు క్రీస్తు స్వభావానికి మార్చబడతారు. దానియేలు 144,000 మంది సూచన. 144,000 మంది ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళు డీప్ స్టడీ చేస్తారు దేవుని వాక్యాన్ని, లోతుగా వారు దానిని చదువుతారు. అంటే ఇప్పుడు దానియేలు కూడా వాక్యాన్ని ఆయన డీప్గా చదివి ఉండాలి. దానియేలు వాక్యాన్ని డీప్గా చదివాడంటారా? ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఆయన వాక్యాన్ని చదివాడు. దానియేలు 9వ అధ్యాయం 2వ వాక్యం. దానియేలు 9:2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దానియేలు ఏం చదువుతున్నాడు? గ్రంథములు చదువుతున్నాడు ప్రైమ్ మినిస్టర్గా ఉండి. సో ఈ గ్రంథములు చదువుతున్నాడు కనుక ఈ 70 సంవత్సరాల కాలము పూర్తి అయిపోయిందని ఆయన గ్రహించాడు. సో కనుక దానియేలు చదువుతున్న గ్రంథాలు ఏమిటి? దానియేలు చదువుతున్న గ్రంథాలు 2 గ్రంథాలు చదువుతున్నాడు ఆయన. 1 ఇర్మియా గ్రంథము, 2 మోషే ధర్మశాస్త్రము. మోషే రాసిన వాటిని చదువుతున్నాడు. ఈ రెండింటిని ఓకే బాగా వినండి. మోషే ఏం చదివాడు? దానియేలు ఇర్మియా తర్వాత మోషే రాసిన గ్రంథాన్ని చదువుతాడు. దానియేలు 9వ అధ్యాయము 10-11. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చను కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే గ్రంథమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ఏం పుస్తకాలు చదువుతున్నాడు దానియేలు? ఇర్మియా గ్రంథము, మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ఈ 2 గ్రంథాలు చదివి దానియేలు 7 టైమ్స్ అర్థం చేసుకున్నాడు. 25 ప్రవచనాన్ని ఆయన అర్థం చేసుకోవడానికి 2 గ్రంథాలు చదివాడు. 2 విట్నెస్ దానియేలు. ఇర్మియా గ్రంథము, మోషే రాసిన ధర్మశాస్త్రము.
ఇర్మియా గ్రంథం గురించి మిస్సెస్ వైట్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇర్మియా గ్రంథాన్ని టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ అని చెప్పారు. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ అంటే ఏమిటి? ఇప్పుడు మనకి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇర్మియా గ్రంథము స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ రెండింటిని చదివి 25 ప్రవచనాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఐ రిపీట్, ఇర్మియా గ్రంథము అది ప్రవచన సారము, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. మోషే గ్రంథము, మోషే ధర్మశాస్త్ర గ్రంథము అది పరిశుద్ధ గ్రంథము. ఈ రెండింటిని చదవటం ద్వారా దానియేలుకి 7 times స్కాటరింగ్, చెదరగొట్టుట ఆయన గ్రహించారు. సో కనుక ఇర్మియా గ్రంథము టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ అనే వాక్యాన్ని మనం చదువు. కింగ్స్ పేజ్ 428. In his testimonies to the church, Jeremiah constantly referred to the teachings of the book of the law that had been so greatly honored and exalted during Josiah's reign. సో కనుక ఇర్మియా గ్రంథాన్ని మిస్సెస్ వైట్ ఏమని పిలుస్తున్నారు? టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్, టు ద చర్చ్. కనుక ఇర్మియా గ్రంథము ప్రవచన సారము, మోషే గ్రంథము అది పరిశుద్ధ గ్రంథము. ఈ రెండింటిని చదివి ఆయన 25 ప్రవచనాన్ని అర్థం చేసుకున్నాడు. 7 times ప్రాఫెసీని అర్థం చేసుకున్నాడు. మరి మిల్లర్ ఏమి చదివి ఆయన అర్థం చేసుకున్నాడు? 7 times 25 ప్రవచనము, దానియేలు గ్రంథము, మోషే గ్రంథం చదివి అర్థం చేసుకున్నాడు. 25 ప్రవచనము. సో ఇప్పుడు మనము 25 ప్రవచనం దేని చదివి అర్థం చేసుకుంటాము? దానియేలు గ్రంథము, మిల్లర్ రైట్ చరిత్ర చదివి 25 ప్రవచనము అర్థం చేసుకుంటాము. సో కనుక 144,000 మందిని వీళ్ళని లేపటానికి దేవుడు మనకి చరిత్ర ఇచ్చాడు, మిల్లర్ రైట్ హిస్టరీ. దానియేలు ప్రవచనాన్ని చదివినప్పుడు 25 మనకి 7 times అర్థమవుతుంది. 2 witnesses. దానియేలు గ్రంథం చదివినప్పుడు మనము ఎప్పుడు పారిపోవాలో పట్టణాలు విడిచిపెట్టి మనకి తెలుస్తుంది. ఆ రోమును మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పట్టణాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీరు పట్టణాలకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, ఓకే, మీరు యోధా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మనకి లోకా చెప్తాడు, మత్తయి చెప్తాడు, తర్వాత మార్కు చెప్తాడు. వీళ్ళ ముగ్గురు మీరు యోధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ముగ్గురు ప్రజలకు వాళ్ళ మాట చెప్తున్నారు. లోకా 21 వాక్యం, లోకా 21. అప్పుడు యోదాయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెలుపులకి పోవాలను, పల్లెటూళ్ళలోనికి వారు దానిలో పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. సో కనుక యోధానిలో ఉండివారు కొండలకి పారిపోవాలని చెప్పాడు. సో యోధా ఎవరికి చెప్తున్నాడనంటే, లోక ఎవరికి చెప్తున్నాడనంటే యూదులకి చెప్తున్నాడంటే ఇది. సో లోక ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన యూదులకి చెప్తున్నాడు. సో కనుక 66వ సంవత్సరంలో రోమీలు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టారు. సో కనుక ఇప్పుడు మీరు అది చూసినప్పుడు వెంటనే మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఓకే, తర్వాత మత్తయి ఎవరికి చెప్తున్నాడు? మత్తయి సువార్త 24:15-16 వాక్యాలు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యోదాయలో ఉండువారు కొండలకు పారిపోవాలను. సో మత్తయి ద్వారా దేవుడు మీరు కొండలకు పారిపోవాలని ఎవరికి చెప్తున్నాడని అంటే, పేపల్ రోమ్ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇది పేపల్ రోమ్ పరిపాలన ప్రారంభము అయినప్పుడు 535వ సంవత్సరంలో అది సింహాసనం పైన కూర్చోబెట్టినప్పుడు అధికారం వచ్చినప్పుడు దాని పరిపాలన 12.5 సంవత్సరాల పరిపాలన ప్రారంభమైనప్పుడు మీరు ఆ స్థలాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళాలి. 538వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఒర్లీన్స్ అనే ఈ కౌన్సిల్లో
రోమన్ క్యాథలిక్ ప్యాప్సీ వారు ఆదివారం చట్టంను ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే మీరు ఆదివారం చట్టం చూచారో అప్పుడు మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి అని వారి గురించి, క్రిస్టియన్ గురించి మత్తయి రాస్తున్నాడు. లోక ఎవరి గురించి రాశాడు? యూదులు పారిపోవాలని రాస్తున్నాడు. ఇప్పుడు రోమా వాళ్ళు వచ్చి యెరూషలేమును చుట్టినప్పుడు. కానీ పేపల్ రోము వాళ్ళు ఆదివారం చట్టం చేసినప్పుడు ఇది క్రిస్టియన్స్కి మీరు వెళ్ళిపోమని చెప్పాడు. తర్వాత మార్క్స్ వార్త 13:14. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక, యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవును. ఇక్కడ అన్నాడు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు. ఏ స్థలం నిలబడ్డప్పుడు? నిలువరాని స్థలము, ప్యాపసీ ఉండకూడని స్థలము అమెరికా. అది ఎవరి స్థలం? అది గాడ్స్ ప్లేస్, గాడ్స్ సిటీ, చోజన్. సో కనుక మీరు అమెరికాలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఎవరి కోసం రాస్తున్నాడు? దిస్ ఈజ్ ఫర్ అడ్వాంట్. దిస్ ఇస్ వాట్ జెఫ్ సెడ్. 3 verses గురించి. సో కనుక ఈ వాక్యము అడ్వెంటిస్ట్ వారికి. సో కనుక నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలం ముందు నిలబడితే సో మీకు సైన్, వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే కంట్రీ లివింగ్కి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు అనమాట సండేలో వచ్చినప్పుడు. సో ఈ మాట చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే, ఓకే సండేలో వచ్చినప్పుడు కదా, సండేలో వచ్చినప్పుడు దట్ ఈస్ ద లేటెస్ట్. సో మనకి ఎలాగ తెలుస్తుందో చెప్తాను. 1888 సంవత్సరంలో మే 3వ తారీఖున ద బ్లెయిర్ సండే రెస్ట్ బిల్ ప్రవేశపెట్టారు. ద బ్లెయిర్ సండే రెస్ట్ బిల్ ఆఫ్ 1888. ఆదివారము ఆరాధన చేయాలనే ఒక చట్టాన్ని 1888లో చేశారు. సో అప్పుడు మిసెస్ వాట్ ఏమని చెప్పారంటే అమెరికాలో ఉన్న అడ్వెంటిస్ట్ వారి అందరికీ, సో మీరు దిస్ ఇస్ టైమ్ టు లీవ్ ఫర్ విలేజెస్ అని చెప్పారు. విలేజ్కి వెళ్ళి మీరు ఈ సిటీస్ విడిచిపెట్టి 1888లోనే వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకని అప్పుడు ద బ్లెయిర్ సండే రెస్ట్ బిల్లు ప్రవేశపెట్టారు. ఓకే, 2001 సంవత్సరం మళ్ళీ ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుని యూ కెన్ సీ ఇట్ అన్నట్టు. దాని యొక్క వివరణ ద పేట్రియాట్ యాక్ట్ ఆఫ్ 2001. 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినాయి కదా. సో అందుకని ఈ జార్జ్ బుష్ ఒక లా పాస్ చేశాడు. ఆ లా ఏంటంటే యునైటింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ అమెరికా బై ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ టూల్స్ రిక్వైర్డ్ టు ఇంటర్సెప్ట్ అండ్ అబ్స్ట్రాక్ట్ టెర్రరిజం యాక్ట్ ఆఫ్ 2001. సో కనుక 2001లో టెర్రరిస్ట్ విధంగా అటాక్ చేశారు కనుక సో అమెరికా ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి వారందరూ కూడా కలిసి రావాలి, కలిసి ఉండాలి అని చెప్పారు. సో కనుక మీరు అవసరమైతే మీ యొక్క శక్తిని మీరు ఇవ్వాలని చెప్తున్నాడు. సో కనుక దీన్ని ద పేట్రియాట్ యాక్ట్ ఆఫ్ 2001. సో కనుక ఇప్పుడు 1888లో మిసెస్ వైట్ మీరు కొండలకి పారిపోవాలి, విలేజ్కి వెళ్ళిపోవాలని చెప్తే సో అది ఐడెంటిఫై చేస్తుంది 2001లో ద పేట్రియాటిక్ యాక్ట్ దాన్ని టిపిఫై చేస్తుంది. సో కనుక దేవుని ప్రజలు ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు వాళ్ళకి సైన్, మీరు విలేజెస్కి వెళ్ళిపోవాలి. అయితే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. కానీ నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలంలో నిలబడతాడు. అది నువ్వు చూసినప్పుడు ఏం చేయాలి? నువ్వు దట్ ఇస్ ఆ చివరి స్టెప్. 1888లో జరిగిన ఈ తిరుగుబాటు ఇది చాలా తీవ్రమైన తిరుగుబాటు. 1888లో ఏం వర్తమానం ఇచ్చాడు దేవుడు? కడవరి వర్షం యొక్క వర్తమానాన్ని ఇచ్చాడు. సో దేవుని ప్రజలు దాన్ని తృణీకరించారు. సో వాగ్నర్ అండ్ జోన్స్ వాళ్ళు విశ్వాసం ద్వారా నీతిమంతులు, రైసిస్ విత్ ఫెయిత్ అనే మెసేజ్ని వారు బోధిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని తృణీకరించారు. అప్పుడు మిసెస్ వైట్ ముందే కూర్చుని ఇంకా ఆవిడకి ఇష్టం లేదు ఉండటానికి, వెళ్ళిపోవాలని లెగిస్తే పరిశుద్ధాత్మని చెప్పాడు నువ్వు అక్కడే ఉండు, అదంతా చూసి నువ్వు దాన్ని రికార్డ్ చేయమని చెప్పారు. సో మిసెస్ వైట్ దీని గురించి మాట్లాడుతూ అన్నారు, కోరాహు, దాతాను, అభిరాము మోషే మీద ఏ విధంగా తిరుగుబాటు చేశారు అంత తిరుగుబాటు చేశారండి 1888లో. సేమ్ తిరుగుబాటు, దాంతో కంపేర్ చేస్తున్నారు. అటువంటి తిరుగుబాటునే వాళ్ళు చేశారని చెప్తున్నారు. సో కనుక అడ్వెంటిస్ట్ వారికి పరీక్ష ప్రారంభమైంది, టెస్ట్ ప్రారంభమైంది. యూదులకి పరీక్షింపబడే సమయము యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రారంభమైంది. ప్రొటెస్టెంట్స్ వారికి, అమెరికా దేశంలో ప్రొటెస్టెంట్ వారికి 1840లో వారికి పరీక్షింపబడే కాలం ప్రారంభమైంది. కానీ అడ్వెంటిస్ట్ వారికి టెస్టింగ్ టైం
2001లో ప్రారంభము అయింది. నవ్ వీఆర్ ద టెస్టింగ్ టైం. 2001 నుండి జూలై 18, 2020 వరకు మన యొక్క పతనము జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ ఫాల్. ఎప్పటి నుండి? 2001 నుండి 2018 జూలై వరకు ప్రోగ్రెసివ్ ఫాల్. ఈ కంప్లీట్ ఫాల్ ఎప్పుడు అవుతుందంటే పూర్తిగా పడిపోతాం అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు జరుగుతుంది. స్ట్రాంగ్ డెల్యూషన్ అప్పుడు. సో అబద్ధ క్రీస్తు వస్తే నౌ వీ విల్ టెల్ హీ ఈజ్ ద క్రైస్ట్. సో పరిశుద్ధాత్మని కోల్పోతాం. పరిశుద్ధాత్మ వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం తృణీకరించడము పరిశుద్ధాత్మని తృణీకరించడము. సో కనుక ప్రస్తుతం ఉన్న ఈ సత్యంతోనే మనుషులు వారు సాటిస్ఫై అయిపోతున్నారు. ఇదే చాలు అనుకుంటున్నారు. సో ద 1888 మెటీరియల్స్, పేజ్ 403. ద 1888 మెటీరియల్ 403. He who rests satisfied with his own present imperfect knowledge of the scriptures, thinking this sufficient for his salvation, is resting in a fatal deception. సో ఇప్పుడున్న వెలుగు సరిపోతుంది అని ఎవరైతే అనుకుంటారో అది గొప్ప మోసము. సో కనుక ఈ వర్తమానము, ఈ సత్యము దేవుడు మనకి ఎవర్ ఇంక్రీజింగ్ లైట్ ఇస్తాడు, అధిక జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడిచ్చే ఈ అధిక జ్ఞానాన్ని మనుషులు తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుడిచ్చే అధిక జ్ఞానాన్ని మనుషులు తీసుకుంటారో అప్పుడు ఈ అధిక జ్ఞానం ద్వారా దీని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులను ఆయన యొక్క స్వభావంలోనికి మారుస్తున్నాడు. సో కనుక 2001లో అధిక వెలుగు ప్రారంభమైంది. ఎవరైతే ఆ వర్తమానం తీసుకుంటారో వారికి మరింత అధిక వెలుగు ఇస్తాడు. ఆ వెలుగు ద్వారా, ఆ సత్యం ద్వారా దేవుడు ఆయన ప్రజలను ఆయన స్వభావంలోనికి ఆయన మార్చుకుంటున్నాడు. సో ఈ పని 2001లో ప్రారంభం అయింది. సో దీన్ని 2001లో దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మీరు పురాతన మార్గమునకు రండి. యూ కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. సో పురాతన మార్గంలోకి వచ్చినప్పుడు పురాతన మార్గంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ హోలీ స్పిరిట్, నీవు పురాతన మార్గమునకు నీవు రావాలి. పురాతన మార్గంలోకి వచ్చినప్పుడు మనము దేన్ని ఐడెంటిఫై చేయాలి తెలుసండి? అనుదినాన్ని ఐడెంటిఫై చేయాలి, డైలీని ఐడెంటిఫై చేయాలి. ఆ రోమ్, ప్యాగన్ రోమ్గా దాన్ని గుర్తించాలి. ఎందుకని? అమెరికా ప్యాపసీని, మోడర్న్ రోమ్ని అధికారం ఇచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టేది అమెరికా. ఒకవేళ అనుదినం అనే దాన్ని అర్థం చేసుకోలేకపోతే అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందో, ఫాల్స్ ప్రాఫిట్గా ఏ విధంగా పనిచేస్తుందో ఆ ఫాల్స్ ప్రాఫిట్ చేసే పనిని మనుషులు గుర్తించలేరు. సో కనుక ఆ విధంగా గుర్తించకపోతే వారు గొప్ప మోసాన్ని పొందుతారు ఆదివారము చట్టము వచ్చినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రవచనాల ద్వారా ఏమి జరగబోతుందో వాటన్నిటినీ మీరు మాకు స్పష్టంగా బయలుపరుస్తున్నారు. రోమా అనేది ఒక వివాదాస్పదంగా ఉంది. అయితే దేవుని ప్రజలకు స్పష్టంగా మీరు బయలుపరిచారు మా ప్రభా. అపవాది మమ్మల్ని సత్యంలోంచి నడిపించినప్పుడు, అసత్యంలోకి నడిపించినప్పుడు మేము అతని స్వాధీనంలో ఉంటాం. పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మేము పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చే అధికమైన వెలుగు ద్వారా మీ ప్రజలందరినీ తండ్రి మీ స్వభావానికి మార్చుకొని మీరు అక్కడి కొరకు వారిని సిద్ధపరుస్తున్నారు. ఈ వర్తమానము ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో, వాక్యం ప్రకారంగా జీవించాలని తీర్మానం చేస్తున్నారు, వారందరి దగ్గరికి మీ కృపను బట్టి ఈ వర్తమానాలను మీరు పంపించి వారిని మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.